హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మామిడికాయ పప్పు అనేది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రుచికరంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మామిడికాయని తీసుకోవాలి. దీనిపైన ఉన్న తొక్కను మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా తొక్క తీసుకున్న మామిడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. అందులో 1 కప్ వరకు కందిపప్పుని తీసుకోవాలి. కందిపప్పుని 2 to 3 times వరకు బాగా నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇందులో మనం కందిపప్పుని 1 కప్ వరకు తీసుకున్నాం కదండి, వాటర్ని 2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే పచ్చిమిర్చిని 1/2 కప్ వరకు ఈ విధంగా సన్నగా చిన్నగా వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతని పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. పప్పు చూడండి, మెత్తగా ఈ విధంగా ఉడుకుతుంది. ఈ పప్పుని పప్పు కవ్వంతో అయినా మ్యాచ్ చేసుకోండి, లేదంటే గరిటెతో అయినా మ్యాచ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మ్యాచ్ చేసుకోకండి, పప్పు అనేది గంజి గంజిగా వస్తుంది. పప్పు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మీకు పలుచగా కావాలంటే ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోండి, మామూలుగా కావాలంటే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేశాను. మీరు 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోండి. ఆవాలంటే ఇవి వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలని చిదిమి వేసుకోండి. 2 to 3 వరకు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని 5 వరకు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు రెమ్మని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని లైట్గా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం పప్పులో వాటర్ని యాడ్ చేసాం కదండి, ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోలేదు, లైట్గా కారం సరిపోలేదు అంటే యాడ్ చేసుకోండి. ఇలా 3 to 4 వరకు పొంగులు వచ్చిందంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.